తర్వాత కీర్తనల గ్రంథము తర్వాత వచ్చిన కీర్తనల గ్రంథం 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. చాలు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. నువ్వు యేసయ్యని నమ్మిన కానించి యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. నీకు నిత్యత్వాన్ని ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నిన్ను కాపాడడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీకు తోడుగా ఉన్నాడు. యెహోవా నా కాపరి నాకు ఏం కలగదు. ఆయన నాకు తోడుగా ఉన్నంత సేపు, ఆయన నాకు కాపరిగా ఉన్నంత సేపు, ఆయన నా ప్రక్కన ఉన్నంత సేపు నాకు ఏమి కలగదు. నాకు ఏమి కలగదు. ఏ ప్రమాదం రాదు, ఏ హానికరం రాదు, ఏమి రాదన్న విశ్వాసముతో నీకు ధైర్యంతో ఉండాలి. ఎందుకంటే ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన నీకు కాపరిగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, నీకు అండగా ఉన్నాడు, నీకు సాయం చేస్తాడు. ఆయన నీవు ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు నీకు తోడే ఉంటున్నాడు కదా. అలాగే నీవు ప్రయాణంలో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఒక కాపరిగా ఉన్నాడు. మనలను కాపాడుతున్నాడు. ఆయన యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్నాడు. ఆయన మనకి తోడే ఉన్న దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు. యెహోవా నా కాపరి. కాపరి అంటే నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఆయన మనందరిపై కాచి కాపాడుతున్నాడు. కోడి చూడండి, కోడి పెట్ట తన రెక్కల క్రింద తన పిల్లలను ఎలా కాస్తుందో, అలాగే కోడి తన రెక్కల కింద తన పిల్లలను ఎలా కాపాడుతుందో, అలాగే యెహోవా నా కాపరి కూడా ఆయన రెక్కల క్రింద మనల్ని కాపాడుతాడంట. అలాగే మనల్ని భద్రపరుస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని చూస్తున్నాడు. మనం కూడా ఆయనతోటే మనం సంతోషించాలి. ఆయనలోనే మనం నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. నీకు దేవుడు తోడుగా ఉన్నాడా? నువ్వు దేవుని స్తుతించు. దేవుడు అనేకమైన ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, ప్రమాదాల నుంచి నేను కాపాడాడు కదా. ఎన్నో రోగాల నుంచి నేను తప్పించాడు కదా. అన్ని విషయంలో కూడా నీకు సాయం చేశాడు కదా. నువ్వు ఎన్నిసార్లు స్కూల్కి వెళ్ళి వచ్చావు, ఎన్నిసార్లు కాలేజీకి వెళ్ళి వచ్చావు, ఎన్నిసార్లు ప్రయాణాలు చేసి వచ్చావు, ఏ ఊరు ఆ ఊరు ఈ ఊర్లో వెళ్ళి వచ్చావు, ఇతర దేశాలు వెళ్ళి వచ్చావో, డ్యూటీలకు వెళ్ళి వచ్చావో, జాబులకు వెళ్ళి వచ్చావో, కూలి పనులకి, పొలం పనులకి వెళ్ళి వచ్చావో, ఏ పనులకి వెళ్ళి వచ్చినా దేవుడు నీకు కాపాడగా ఉండి నిన్ను కాపాడలేదా? నీకు సాయం చేశాడు కదా, నీకు తోడుగా ఉన్నాడు కదా, నిన్ను రక్షించి కాపాడాడు కదా. అందుని బట్టి నువ్వేం చేయాలంట? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి.